వెళ్ళిపోతానని చెప్పి కన్న తల్లి కాలు మొక్కిండు. మేమగనాల కొండ పట్ట వేల మేనమావ గణపయ్య తానికి వచ్చినాడు. మామా మామా గణపయ్య నాకు బాణాలు కావాలి నాయనా. మేఘనాల కొండ పట్నం వచ్చిండు. మేనమామ తన బాణాలు తెచ్చిండు. గణపయ్య తానికొచ్చి బాణాలు తీసుకొని వచ్చిండు. ఎప్పుడైతే కార్తీక వీరాజన పట్నం వెళ్ళిపోయిండు. ఎప్పుడైతే గోడ చర్మ వలిసిండు, ఎప్పుడైతే రవేరి మూసిండు. రామయ్య జయమంట ఉన్నాడు. రామయ్య జయము జయమంట ఉంది. మలిశెట్టి రాళ్ళు విన్నారు. ఓయమ్మ రామయ్య వస్తాడు, మన ప్రాణాలు తీస్తాడేమో. తమ్ములారా గౌరమ్మని ఎత్తుకొని వచ్చి లగ్గమాడాలి, లేకపోతే మన ప్రాణాలు తీస్తాడని చెప్పి 7 మంది మలిశెట్టి రాజులైనా 7 మంది మలిశెట్టి రాజులమ్మా పట్టేడు మారం వచ్చి గౌరమ్మని ఎత్తుకోతున్నారు. మలిశెట్టి రాజులు వచ్చి గౌరమ్మని ఎత్తుకొని పోతుంటే
ఏ పనైనా చేస్తారు చెల్లెలా నీకు లోకమున్నన్ని రోజులు నీకు నిండా ముత్తైదులను చెల్లెలా గౌరమ్మని సంకరెత్తుకొని ఏడవచ్చి నమ్మవారి ఎల్లమ్మ నలుగురు కొడుకులు ఒక్క అడవిలో నెంబడి పెట్టుకొని కలిగాని ముందు పుట్టింది కాంచాల మరి కాడికి వచ్చింది అలనాడు భర్త అస్సికలు ఆ చెట్టు మీద కట్టింది ఎల్లమ్మ అస్సికలు తీయమని చెప్పి కొడుక పరశురామ ఆ చెట్టు మీదెక్కి మీ నాయన అస్సికలు ఉన్నాయి తీయమంటే అమ్మ రేణుకా ఎల్లమ్మ ధనము రాసినోళ్ళకి ఎరక లెక్క రాసినోళ్ళకి ఎరక అంటారమ్మా ఎలగెట్టినావు నాకే తెలవాలి తల్లి నువ్వు ఆ చెట్టెక్కి నువ్వు మస్సికలు తీయవమ్మా ఎల్లమ్మ అమ్మవారు రేణుకా ఎల్లమ్మ కట్టిన చీర మలిపి కాస పోసింది ఎప్పుడైతే బల్లెల వృక్షం బాకింది ఉల్తోల వృక్షం ఉరికింది ఎల్లమ్మ ఆ జమలన్ని బొక్కలు తీసింది ఎల్లమ్మ రేణుగా రేణుగా అమృత పుంగము తెచ్చి ఆ జమదగ్ని అంగళముల పోసినప్పుడు నిద్రపోయిన సంబంధం జమదగ్ని లేచి కూర్చున్నాడు ఎల్లమ్మని చూసిండు బామా రేణుకా ఎల్లమ్మ బాగా ఉన్నవంటే నాదా ప్రాణ వల్ల పని దయా కరుణ కటాక్షణతోటి మంచిగా ఉన్న నాయన నాయన జమదగ్ని రాజా ఇగో నీ నలుగురు కొడుకులు ఒక్క అడవిలో నీ విద్య ఉన్నదంటే